వేకప్ డెడ్ మ్యాన్ ఇట్స్ అ మిస్టరీ డ్రామా మూవీ. ఇది నైఫ్స్ అవుట్ ఫిల్మ్ సిరీస్ నుంచి వచ్చిన థర్డ్ మూవీ. అయితే ఈ మూవీ నాకెలా అనిపించిందంటే ఇట్స్ అ డీసెంట్ వన్ అండి. స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఈ మూవీ స్టోరీ మ్యాటర్కి వస్తే చర్చ్ ఫాదర్ విక్ని ఒక క్లోజ్డ్ రూమ్లో ఎవరో చంపేస్తారు అండ్ అందరూ అది చేసింది విక్ అసిస్టెంట్ ఫాదర్ జడ్ అని అనుకుంటారు. అయితే ఈ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి పోలీస్ వాళ్ళు ప్రైవేట్ డిటెక్టివ్ బ్లాంక్ హెల్ప్ తీసుకుంటారు. సో ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు అండ్ వాళ్ళని బ్లాంక్ ఎలా కనిపెట్టాడనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ ఇస్ ఫైన్ అండి. ఒక నైఫ్స్ అవుట్ మిస్టరీ మూవీకి కావాల్సిన ప్రేమైజ్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. మనం ఈ మూవీ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే ముందే చెప్పేస్తున్నా, నరేషన్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. మూవీ సెటిల్ అవడానికి కాస్త టైం తీసుకుంటుంది. మీరు ఫాస్ట్ పేస్డ్ ఎంగేజింగ్ మిస్టరీ డ్రామాని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇట్స్ అ వెల్ నరేటెడ్ స్లో బర్న్ మిస్టరీ డ్రామా అండి. మూవీ స్టార్ట్ అయిన 30 to 40 minutes వరకు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ మధ్య ఉండే డైనమిక్స్ని డిస్ప్లే చేస్తూ ఎవరు ఏంటి అండ్ ఎవరు ఎలా ఉంటారనేది మనకి ఒక ఐడియా వచ్చేలా చూపిస్తూ స్టోరీని మెల్లగా ఎలాబరేట్ చేస్తుంటారు. ఈ ఫస్ట్ 30 to 40 minutes మూవీ ఇనీషియల్ ఎస్టాబ్లిష్మెంట్కే పోయేసరికి ఆ పోర్షన్ కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వన్స్ డిటెక్టివ్ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి ఇట్ విల్ బి లిటిల్ బిట్ ఎంగేజింగ్. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కాస్త ఇంట్రెస్టింగ్గానే అనిపించాయి. మధ్య మధ్యలో కొన్ని ప్లేసెస్లో నెరేషన్ కొంచెం ఫ్లాట్ అయిపోతుంది, బట్ ఓవరాల్ నెరేషన్ వాస్ ఫైన్ అండి. లాస్ట్ 30 minutesలో జరిగే రివిలేషన్ బాగానే ఉంటుంది. అబ్బా సూపర్ క్లోజర్ అని చెప్పలేను, కానీ ఇట్స్ ప్రెటీ మచ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ అండి. షార్ట్ టైంలోనే అయినా ఈ మూవీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ మెయిన్ క్యారెక్టర్ని మంచిగా ప్రెజెంట్ చేశారు. డిటెక్టివ్ అండ్ ఫాదర్ జడ్ మధ్య ఉండే డైనమిక్స్ అండ్ వాళ్ళ కాన్వర్జేషన్స్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఈ మూవీలో ఉండే మిస్టరీని ఎండ్ వరకు బాగానే మెయింటైన్ చేశారు. ఆ మర్డర్ జరిగినప్పటి నుంచి మూవీ ఎండ్ వరకు ఆ మర్డర్ ఎవరు చేసుంటారు అండ్ ఎలా అన్న క్యూరియాసిటీ అయితే మనలో ఉంటుంది. మిస్టరీతో పాటు ఈ మూవీలో స్లైట్ హ్యూమర్ కూడా బాగానే వర్కౌట్ అయింది. మెయిన్లీ డిటెక్టివ్ అండ్ జడ్ మధ్య జరిగే కాన్వర్జేషన్స్ త్రూ క్రియేట్ అయ్యే హ్యూమర్ బాగుంటుంది. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే ఎవ్రీ వన్ డిడ్ ఏ గుడ్ జాబ్ అండి. అగైన్ డానియల్ భయ్య విట్టినెస్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆర్ వెరీ గుడ్. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి అతనివి. జోషువా కార్నర్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్లో ఉండే ఎమోషనల్ డెప్త్ని మంచిగా పోర్ట్రే చేశాడు. హీ ఈస్ వెరీ గుడ్ ఇన్ హిస్ రోల్. గ్లెన్ క్లోజ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకు. మ్యూజిక్ వాస్ గుడ్ అండి. కరెంట్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ లెంత్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, బట్ దిస్ మిస్టరీ డ్రామా రిక్వైర్స్ ఇట్. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, బట్ కరెంట్లీ తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్గా లేదు. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూసేయచ్చు. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఇట్స్ ఎ డీసెంట్ వన్ అనిపించిందండి. మీకు స్లో బర్న్ మిస్టరీ డ్రామాస్ చూడడం ఇష్టం ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.